వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మోటరోలా వాళ్ళ సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మోటరోలా సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సేల్ ఈజ్ లైవ్ అన్నారు. అఫీషియల్ వెబ్సైట్ అయితే స్టాక్ లేదు బై, ఎక్కడ పర్చేస్ చేసుకోవచ్చు సవా చెప్తా. కానీ ప్రైస్ అయితే చూస్తే 60,000 రూపాయల స్మార్ట్ ఫోన్. దాని తగ్గట్టు ఫీచర్స్ ఉన్నాయి అంటే ఫీచర్స్ అయితే ఉన్నాయి. 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. ఇది ప్యాంటోన్ కార్బన్ కలర్ అండ్ ప్యాంటోన్ మ్యారినేట్ ఆలివ్ కలర్ వస్తుంది. కలర్స్ బాగానే ఉన్నాయి. 3 కలర్ ఆప్షన్స్ వస్తుంది. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్, 16GB ర్యామ్ 1TB స్టోరేజ్ వేరియంట్, 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్లో కూడా బాగానే వస్తుంది. సరే, మిగతా హైలైట్స్ కంటే ముందు కూడా ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి చూపించేసాం. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ మీరు పర్చేస్ చేస్తే 60,000 రూపాయల స్మార్ట్ ఫోన్ అండ్ ఆల్సో ఫ్లిప్కార్ట్ 150 రూపీస్ ప్రొటెక్షన్ ప్రామిస్ ఫీజ్ అయితే చేస్తారు అన్నమాట. సో ఇది కూడా యాడ్ అప్ అయితే అయిపోతుంది ఎక్స్ట్రా. అండ్ ఇక్కడ వేరియంట్ చూసుకుందాం. 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ 60,000 ఉంది. తర్వాత 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 65,000 ఉంది. తర్వాత 1TB వేరియంట్ వచ్చేసి 70,000 ఉంది. బేస్ వేరియంట్ సరిపోతుంది అంటే 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ సరిపోతుంది. కమిటీ హైలైట్ చూసుకుంటే నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మాత్రమే ఇక్కడ కిందికి అఫీషియల్ వేసుకుని ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆండ్రాయిడ్ 16 వస్తుంది. కానీ ఇంకో మంచి విషయం ఏంటంటే 7 years దాకా ఓఎస్ అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ రెండు కూడా 7 years దాకా వస్తున్నాయి. సో 7 years దాకా మీరు పండుగ చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం లేకుండా యూజ్ చేసుకోవచ్చు. మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ వస్తుంది. 3 nm టెక్నాలజీ, ఎల్పీ DDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. 5200 mAh. బ్యాటరీ కాడికి వచ్చేసరికి ఒకటి మైనస్ అనిపించింది, తక్కువ బ్యాటరీ ఇచ్చారు. కానీ మంచి విషయం ఏంటంటే 90 వాట్స్ ఛార్జింగ్ కూడా ఉంది. సో ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది. ఈజీగా ఫుల్ డే అయితే ఈజీగా వచ్చే బేసిక్గా హెవీ యూజర్కి అయితే ఇట్లా మంచిగా సాయంత్రం వస్తుంది. పెద్ద డిస్ప్లే పై 6.8 ఇంచెస్ ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. మంచి రేషియోతో పాటు కూడా వస్తుంది. వెయిట్ 186 grams, వెయిట్ తక్కువ వెయిట్తో పాటు కూడా వస్తుంది. మంచి కెమెరాస్ వస్తున్నాయి. 50 MP రియర్ కెమెరా, 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 MP సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. అండ్ 50 MP పెరిస్కోపిక్ కెమెరాతో పాటు వస్తుంది. అంటే ఇక్కడ చూసుకోవచ్చు 4 50 MP కెమెరాలు వస్తున్నాయి. 8K దాకా మీరు డాల్బీ విజన్ తీసుకోవచ్చు. 4K 60 FPS అండ్ 30 FPS రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఎంత మంచిగా ఉంది స్మార్ట్ ఫోన్ అయితే మాత్రము. మిగతా ఫీచర్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. తీసుకోవాలంటే మాత్రమే వాల్యూ ఫర్ మనీ అంటాను. కంటెంట్ వీటి కూడా బాగానే ఉంటుంది. ఇక ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. బాగానే ఉంది. కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. కార్డ్ ఆఫర్స్ అప్లై చేసుకొని కూడా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. లేదా ఇంకా తక్కువ కావాలంటే మాత్రమే సేల్ తీసుకోవచ్చు. ఆబ్వియస్లీ డ్రాబ్యాక్స్ ఏంటంటే మాత్రం బ్యాటరీ కెపాసిటీ తక్కువ ఉంది. కొన్ని బోల్డ్వేర్స్ అయితే ఉన్నాయి. డిజేబుల్ చేసుకోవడం మాత్రం మంచి ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఫీచర్స్ వైజ్ ప్రైస్ వైజ్ బాగానే ఉందన్నమాట. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంటే ఎగ్జాక్ట్గా ఆల్టర్నేటివ్స్ ఒకటి రెండు కొంచెం ఓవర్ ప్రైస్ కూడా ఉన్నాయి. అవి కూడా చూపించేస్తాను. ఫస్ట్ చూసుకుంటే మాత్రం మనం సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ గెలాక్సీ S25 FE కూడా ఉంది 60,000కే. ఇక్కడ కూడా బ్యాటరీ కెపాసిటీ ఎంతైనా ఉంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా కొంచెం చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే OnePlus నుంచి అన్నమాట. OnePlus 15 ఉంది. ఇది బేస్ వేరియంట్ కొంచెం ఓవర్ ప్రైస్డ్ ఉంది. 73,000 ఉంది. కానీ ఒక ఆల్టర్నేటివ్లో ఇది ఒకటి కనిపించింది అన్నమాట. 4K 120 FPSలో ఒకటి రికార్డింగ్ చేసుకోవచ్చు. డాల్బీ ఉంది అన్నట్టు. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి అన్నమాట. సో ఐక్యూ 15 కూడా ఉంది. 73,000కి. గేమింగ్ సెంటర్ కావాలి, ఓఎల్ఈడి డిస్ప్లే కావాలి అండ్ ఆరిజిన్ ఓఎస్ మంచి ప్రాసెసర్ కావాలంటే మాత్రం ఇది కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోవచ్చు. దాంతో ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రం ఇదే ప్రైస్ కేటగిరీలో iPhone 16 కూడా ఉంది. ఇది రీసెంట్గా మంచి రెస్పాన్స్ ఉంది. iPhone 16 కూడా ఒకవేళ తీసుకోవాలంటే ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే ఒప్పో నుంచి ఒప్పో Reno 15 Pro మినీ 5G స్మార్ట్ ఫోన్. ఇక 200 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది. 60,000కి వస్తుంది. ఒకవేళ ఇట్లా చెక్ చేసుకోవచ్చు. సో ఈ లిస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే కూడా మన మోటోరోలా సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్కి ఎగ్జాక్ట్గా ప్రైస్ కాడైతే పోటీ లేదు. కానీ దరిదాపులు ఉన్నాయి. ఒకటి OnePlus 15 కానీ ఐక్యూ 15 కానీ ఈ రెండు కూడా కొంచెం ఓవర్ ప్రైస్ ఉన్నాయి. నాకు తెలిసి కానీ యాడ్ అయితే చేసాను. కొంచెం వాల్యూ ఫీచర్స్తో పాటు బెటర్గా వస్తుంది అనేసి అయితే ఒకవేళ బడ్జెట్ కూడా అవి తీసుకోవచ్చు. లేదన్నా మోటరోలా కావాలంటే మాత్రమే కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి సేల్స్ వచ్చినప్పుడు మంచిగా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. నాకైతే ఫీచర్స్ అయితే బాగానే అనిపించింది కెమెరా సెంట్రిక్ కాడ. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్ చెప్పేసాను అండ్ ఆల్సో నా ఒపీనియన్ చెప్పినాను. ఫైనల్గా ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలంటే మాత్రమే ఆఫర్స్ అయితే అప్లై చేయాలనేసి అయితే వన్స్ అగైన్ రిపీట్ అది చూస్తున్నాను. అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉంటాయి కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.